దీని గారి ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవాన్ని, జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బాగా ఘనంగా నిర్వహించారు. పిల్లల్లో సృజనాత్మకతను, వాళ్ళలో క్యూరియాసిటీని, వాళ్ళల్లో ఏదైనా చేయాలని కొత్తదైనా కనుక్కోవడానికి వాళ్ళలో చిన్నప్పటి నుంచి వాళ్ళు చిగురింపజేసి వాళ్ళను బాగా చేసే ప్రయత్నాల్లో ప్రిన్సిపాల్ గారు, డీన్ గారు చాలా కృషి చేశారు. ఈ స్కూలు మా పాప కూడా ఉంది. మా పాపని బాగా ప్రిన్సిపాల్ గారు కేర్ తీసుకొని బాగా నార్మల్గా ఉండే అమ్మాయిని ఇప్పుడు కొద్దిగా అబోవ్ నార్మల్ మార్కులు వచ్చేటట్టు తయారు చేసి దానికి కూడా నేను ప్రిన్సిపాల్ గారికి, డీన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన శ్రీ చైతన్య స్కూల్ ఆర్యాపురంలో అంగరంగ వైభవంగా ఇవాళ మనకి సైన్స్ ఎక్స్పో జరిగింది. దాదాపుగా 230 ప్రాజెక్టులు మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీనికి మా తల్లిదండ్రులు ఎవరైతే ఈ ప్రాజెక్టులు చేయడంలో పిల్లలకు సహకరించారో వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు. అలాగే మా ఏజీఎం గారు, రీజనల్ ఇన్ఛార్జ్ గారు, అలాగే మా మేనేజ్మెంట్, ముఖ్యంగా ఇవాళ ఈ స్కూల్ రన్ అవుతుందని దాని ముఖ్య కారకులైన మా చైర్మన్ గారు, వారి ఆశీస్సులతోనే ఇలాంటి ప్రోగ్రాంలు స్కూల్లో జరగడం అనేది జరుగుతుంది. అలాగే ఇవాళ వచ్చిన రంగస్వామి గారు, జైల్స్ ఆఫీసర్ గారు, వారికి కూడా మాకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఈ ప్రాజెక్ట్స్ చేయడం వలన పిల్లల్లో సైకలాజికల్గా ఒక ఎంతూజియాజం అనేది ఒకటి క్రియేట్ అవుద్ది. మనం ఏదైనా చేయగలం, ఆలోచన విధానం అనేది పెరుగుద్ది. టీచర్లు ఏదైతే క్లాసులో చెప్పారో పాఠాలు, దాని కాన్సెప్ట్స్ నేర్చుకుని దాని థియరిటికల్ నుంచి ప్రాక్టికల్ అనాలిసిస్లోకి వెళ్ళడానికి ఇలాంటి ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయి. పిల్లల యొక్క మానసిక పరిస్థితి కూడా ఎంతో మెరుగుపడుద్ది, వాళ్ళ ఆలోచన విధానం మెరుగుపడుద్ది. అందుకే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇలాంటి సైన్స్ ఫెయిర్లు ప్రతి ఏటా కూడా నిర్వర్తిస్తాయి. దానికి ముఖ్యంగా మా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా టీచర్ల దగ్గర ఒక 10 రోజుల నుంచి ఈ ప్రాజెక్టులకి పిల్లలు సలహాలు ఇవ్వడం, ఆ ప్రాజెక్టులు వెరిఫై చేయడం మీద వాళ్ళు చాలా శ్రమ పడ్డారు. ఒక పక్క 10th క్లాస్ పరీక్షలు ఉన్నప్పటికీ కూడా 17వ తారీఖు నుంచి దీనికి సాయంత్రం 7-8 వరకు కూడా వాళ్ళ సమయాన్ని స్పెండ్ చేసి వాళ్ళు కష్టపడటం జరిగింది. దానికి మా అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో శ్రీ చైతన్య స్కూల్ ఆర్యాపురంలో వాళ్ళు కూడా కృతజ్ఞతలు. అలాగే మనకి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మీరందరూ కూడా వీక్షించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాంలు శ్రీ చైతన్య స్కూల్లో తరచూ జరుగుతూనే ఉంటాయి. మీ ఆశీర్వాదం మాకు ఎప్పటికీ లభిస్తూనే ఉంటుందని ఆశిస్తూ మీ ప్రిన్సిపాల్. ఎన్నుంటే మనిషి కిడ్నీస్ ఇదేంటిది? ఇరిపోయిన దేశం
బ్లడ్ ప్యూరిఫైడ్ ఇదా బ్లడ్ ఇదా Feel. Okay. వెరీ గుడ్ First class. Give hand to sir. Very good. Is the alarm to work? Tank is full with it will be density. Very good. One, day and night. Tell. Protects us, and here we can live very happily with the nature. Then after touching the lens, the object is known to be inverted. After that it enters in our optic nerve, and with the help of brain indicates the object correctly. Then we visualize the object what is it. Like that.
Good morning, sir. My name is Bhavika. I am here with my teammates Dimple, Jashmita, Uma. Today my project is about stages of embryo. The development of embryo is a process starts with a fertilization and ends with a birth spread. They are ready. The third trimester of a baby is 12 days and of pregnancy and form 28 weeks of pregnancy. The fertilization process